హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ప్రోటీన్ లడ్డు. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు పల్లీలను కూడా వేసి వేయించాలి. ఆ తరువాత ఒక కప్పు అవిసె గింజలను కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. అందులోనే ఒక కప్పు నువ్వులను కూడా వేసి దోరగా వేయించాలి. ఆ తరువాత తామర గింజలను కూడా వేసి వేయించాలి. అందులోనే బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలను కూడా వేసి వేయించాలి. ఇంకా మన దగ్గర పిస్తా కానీ వాల్నట్స్ కానీ ఉంటే కూడా వేసి ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించిన వాటినన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న వాటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులో బెల్లం కానీ ఖర్జూరం కానీ వేసుకోవచ్చు. చిన్నపిల్లలకు పెట్టే వాళ్ళైతే ఖర్జూరం వేసి పెడితే చాలా హెల్త్కి చాలా మంచిది. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో 2 లేక 3 స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫ్యాట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన హెల్త్కు చాలా మంచిది. ఇది రోజు ఒక లడ్డు మనం తీసుకుంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బోన్స్ను కూడా స్ట్రాంగ్గా చేస్తుంది. అలాగే మనం ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు కూడా ఐరన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఆడవాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రోటీన్ లడ్డును రోజు ఒకటి తీసుకోవడం వల్ల మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇది ఇవ్వవచ్చు. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మనం బెల్లంతో కాకుండా ఖర్జూరంతో ఇస్తే చాలా మంచిది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన హెల్త్కు ఉపయోగపడే ప్రోటీన్ లడ్డు రెడీ అయింది. ఈ ప్రోటీన్ లడ్డు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.